పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయడం గురించి నేను చూసినట్లయితే కోర్టు అయితే ఆయనకి రిమాండ్ ఇచ్చింది 14 రోజులు. కోర్టు ఇవ్వబట్టి ఈరోజు ఉన్నాడు. అదే ఆ రోజు నాడు ఎన్నికల కమిషను 21వ తారీఖున అరెస్ట్ చేయమంటే ఆ రోజు అరెస్ట్ అయ్యేవాడు. కేవలం తాత్కాలిక ఊరట కలిగించింది తప్ప తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షార్హుడు అని నిదర్శనం ఇది పిన్నెలది. పిన్నెల రౌడీజం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి చూశారు. కనీసం ఒక పసిపిల్లవాడిని ఎత్తుకొని తిరగాలన్నా మాచర్ల సిటీలో భయపడేవాళ్ళు మొత్తం న్యూయార్క్ మొత్తంలో. అలాంటిది ఫ్యాక్షనిజం అంటే ఇంతకుముందు కడప కర్నూలు అనేవాళ్ళు. అలాంటిది పల్నాడు అని చెప్పారంటే ఈ దుష్టుడి వల్ల వచ్చింది తప్ప గతంలో ఉండేది కాదు. ఇతను గెలిచి 20 సంవత్సరాల నుండి ఫ్యాక్షనిజం చేశాడు పల్నాడుని. పల్నాడు వెళ్ళాలంటే మాది పల్నాడుకే మా బంధువులందరూ ఉన్నారు, మేము వెళ్ళాలన్నా విజయవాడ నుంచి భయపడే ప్రదేశం వచ్చింది. విజయవాడ అంటే భయపడేవాళ్ళు, పల్నాడు అంటే భయపడుతున్నారు. అలాంటి దుర్మార్గుడికి ఈ శిక్ష ఇంకా తక్కువ నాకు తెలిసి. ఈ టైం కూడా కోర్టు ఇచ్చింది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. ఇప్పటికైనా చట్టం పని దాన్ని తీసుకుపోతుంది కాబట్టి దాన్ని హర్షించాలి. ఇలాంటి దుర్మార్గులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని మేము అడుగుతున్నాం. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. సో అయితే రిగ్గింగ్ చేశారు కాబట్టి అని వాళ్ళు కొంత వయసు గురించి వాళ్ళు చెప్తున్నారు. ఈవీఎం పగలగొట్టారని వాళ్ళు సమర్థించుకుంటున్నారు కదా. అది అధికారులు ఉంటారు, అధికారులు కంప్లైంట్ చేయొచ్చు. అధికారులు వినకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో పోరాడవచ్చు. ఇప్పుడు అందరూ పోరాడేళ్ళందరూ న్యాయస్థానంలో పోరాడుతున్నారు. గత చాలా పాలకులు కూడా చాలా చూసాము. గెలిచిన కేసులు ఉన్నాయి, ఓడిపోయిన కేసులు ఉన్నాయి. చట్టాలను ధిక్కరించి నువ్వు రౌడీజం చేసి ఈవీఎంలు పాల్గొడితే చట్టం చూసుకుంటూ ఊరుకోదు. ఎన్నికల కమిషన్ స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి మీ మీద చర్య తీసుకుంటుంది. ఇంకా మీరు చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిన్నే చూశారు అరెస్ట్ చేస్తుండే జనాలు పోలీసు సమక్షంలో ఉద్రేకం ఆపుకోలేక అతను ఎమ్మెల్యేని చూడకుండా కూడా మాజీ ఎమ్మెల్యేని చూడకుండా ఆయన మీదకి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత ఉక్రోషం కోపం ఉందో, వాళ్ళు ఎంత హింస పెట్టాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన 14 రోజులు రిమాండ్ అయితే విధించారు, నెల్లూరు జైలు కూడా తరలించారు సార్. సో అంటే వ్యవస్థను చేతిలో తీసుకొని ఆయన కావాలని వేయించారంటగా వయసు వాళ్ళు చెప్తున్నారు. వ్యవస్థలు అనేది 5 సంవత్సరాలు నాశనం చేసింది మీరు. ఈ ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు చేశారు, ఈ రోజుకి 12 రోజులు అవ్వలేదు. ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన అరెస్ట్ గురించి చట్టం తన పనుని తను చేసుకుపోతుంది అంటారు, కానీ ఒక విధంగా అలాంటి వాళ్ళతో కొంచెం పనిష్మెంట్ ఇస్తే ఉపయోగం ఉంటుందండి. ఎందుకంటే దాన్ని చూసి మిగతా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు. ఈయనే కాదు, ఇంకా ఎవరైనా సరే కొంచెం అరాచకంగా చేస్తే ఏదైనా సరే పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ కల్పించుకొని కక్షపూరితంగా ఉండకూడదు. ఏదైనా ఏ గవర్నమెంట్ కక్షపూరితంగా ఉండకూడదు. చేసి ఉంటే మాత్రం పనిష్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకని ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని చూసుకొని మిగతా వాళ్ళు స్పోర్టివ్గా దాన్ని రెస్పాండ్ అవుతారు. అంటే ఎన్నికల సమయంలో బాగా ఆయన ఈవీఎం ధ్వంసం అయితే చేశారు సార్, మీరు చూస్తూ ఉంటారు. అయితే అది రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఆ ఏరియాలో ధ్వంసం చేశామని వాళ్ళు చెప్తున్నారు. కావాలి కక్షపూరితంగా కేసు పెట్టించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కుమ్మకే కేసు పెట్టించని వీళ్ళు ఆరోపిస్తున్నారు వైసీపీ నుంచి. అనుమానమే కానీ అది ఎవరు, అది వాళ్ళకే వేశారా వేరే వాళ్ళకి వేశారా మొత్తం రిగ్గింగ్ చేశారని అది ప్రూఫ్ లేదు కదా. అది కరెక్టా కాదనేది అనుమానంతో ఆయన వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడం చట్టపరంగా అది తప్పు. ఏదైనా సరే ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నది రాజ్యాంగబద్ధంగానే నడుచుకోవాలి. కానీ అది ఇప్పుడు ఈవీఎం నాశనం చేశారు, తర్వాత ఆలోచిస్తే దాని మీద వేరే ప్రేరణకి వెళ్ళిపోతుంది. కానీ పనిష్మెంట్ రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇలా అక్కడ జైలు కూడా నెల్లూరు జైలు కదా పంపించాను. నెగిటివ్ చూసి మీకు చదువుతుంది. ఇప్పుడు ఆ రోజు గొడవ జరిగింది, ఇద్దరి మధ్య జరిగిన గొడవ. సరే ఆయన ఓడిపోయాడు. ఆ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది, పోలీసులు ఏంటి, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మాట వినాల్సిందే. ఎంత టోడైన కానీ వాళ్ళు సొంతంగా తీసుకుని వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు. ఈ స్టేషన్ లెవెల్లో మనలాంటి వాళ్ళ మీద పోలీసులు సొంత నిర్ణయం తీసుకుంటారు. ఒక తెల్ల కాడ సొక్కొని మీద సొంత వాడు గేటు కాడికి పోయి కూడా నిలబడే హక్కు లేదు. వాడు కావాలంటే మాకు అరెస్ట్ వారెంట్ కావాలి, మాకు పైన ఎస్పీ గారు పర్మిషన్ కావాలంటారు. అది వాళ్ళకి. మన కాడికి వస్తే చొక్కబట్టుకు నువ్వు తప్పు చేసావా చేయని కాదు, ముందు చొక్కబట్టుకు ఇసిరి దొంగుతారు. అది దయమైన పోలీసు అవుతుంటే ఎవరు అధికారంటే వాళ్ళకి తొత్తులు కావాల్సిందే. తొత్తులు అంటే మళ్ళీ ఇంకోటి అవతరం తిట్టినటువంటి ఈవీఎం ధ్వంసం కేసు అరెస్ట్ చేశారు సార్ మొన్నటి వరకు ఆపిన కోర్టు. అయితే వాళ్ళేం చెప్తుంటే వైసీపీ నుంచి అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి నాకు సమాచారం వచ్చింది కాబట్టి నేను అక్కడ దాన్ని పగలగొట్టాను. మరి అది బయటకు ఎలా వచ్చింది, ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయకుండా దాని లక్ష్యం ఎలా బయటకు చేశారు అంటే వ్యవస్థను ఒకటైపోయి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి తొత్తులుగా చేస్తాం వీళ్ళు చెప్తున్నారు. అది వాస్తవం. అది గవర్నమెంట్ పాలసీ, అది గవర్నమెంట్ మ్యాటర్. అది ఎన్నికల కమిషన్ మీడియా కానీ ఎవరు బయట పెట్టడానికి లేదు. ఇద్దరు మధ్య జరిగిన గవర్నమెంట్కి సంబంధించింది ఎవరు బయట పెట్టడానికి లేదు. అది గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ అది బయట పెట్టలేదు.
ఈ పేపర్లకు పత్రికలకి ఎట్లా వచ్చింది పాల్గొట్టినట్టుగా. అది ఏంటి వాళ్ళ మనుషులు అక్కడ ఉండి దాన్ని లీక్ చేస్తానుక ఒక మీడియా కానీ ఒక పత్రిక కానీ లేకుంటే అక్కడ ఉండే ఏజెంట్లు కానీ ఆఫీసులు కానీ వాళ్ళు ఉంటే బయటకు వచ్చింది. అది వాళ్ళ అధికారం వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు, బయటకు వచ్చేసింది. ఎన్నికల సమయంలోనే జరిగింది. ఎన్నికల సమయం అని ఇప్పుడు వీళ్ళకి పవర్ లేదు. ఇప్పుడు ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఈయనకు పర్వాలేదు, వాళ్ళ పర్వాలేదు, ఇద్దరు సమానమే. నువ్వంతా నేను గెలిచిన తర్వాత అది అప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అప్పుడు అనుకూలంగా ఈ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ ఒక అనుకూలంగా ఉపయోగించారు. అది సక్సెస్ అయింది. అది అక్కడ జరిగింది. ఎలక్షన్ కమిషన్ కోర్టులు అన్నీ కూడా ఒకటి ఏకతాటిపోయి మా మీద ఇలా కక్షపూర్తి చర్యలు చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎన్నికల కమిషన్ అంటే ఈయన ఎప్పుడు పొత్తు పెట్టుకుని కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం ఏ బొమ్మను ఆడితే ఆడిద్ది. అది నగ్న చట్టం ఎవరు చెప్పినా. ఎన్నికల కమిషన్ కేంద్రానికి ఏజెంట్ అంటే పొత్తు, ఒక కుడి భుజం ఎడం భుజం అనుకుందాం. ఈ పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో భాగమే. మరి వీళ్ళందరూ ఒకటైనప్పుడు ఈయన ఒంటరినప్పుడు వాళ్ళ ప్రయోజనం వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈ పక్కనోడి కూడా లాభం కోసం చూడరు. ఏదో ఒక రూపాయన మనకు ఎన్ని అవ్వాలని ఇది చూసుకుంటే ఇప్పుడు రాజకీయ పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ 21 సీటుకు పోటీ చేస్తాడు, 21 గెలిచాడు. 2 ఎంపీలు గెలిచాడు. బీజేపీ వాళ్ళకి ఎన్ని ఇస్తే వాళ్ళు అన్ని గెలిచారు. ఇది ఏ రకంగా జరిగింది? ఇది ఒక పెద్ద ఒక కుట్రను లేకుంటే ఒక గ్యామ్లింగు ఒక ట్యాపరింగు ఏదైనా జరిగింది. గెలిచాడు. దాన్ని ఇప్పుడు కేంద్రానికి పోయినా కూడా న్యాయం కోసమే చల్లదు, జరగదు. కేంద్రం పోయి ఎవరికి రిపోర్ట్ చేస్తాము? పైన ఉండేదో అంటే కింద ఉండేతోటి. ఇక్కడ జరిగిందని కేంద్రం రిపోర్ట్ చేస్తే వాళ్ళని పరిశీలిస్తారా? చెయ్యరు. అందరూ ఒకటి. అక్కడేమో తటాసుగా ఉంటే పెద్ద ఎదుర్కొంటాం ఏంటంటే జరిగింది పరిశీలిస్తాడు. అతన్ని మనం మేము అతని చెవి ఏమంటాడు? మన పిల్లోడు తప్పు చేస్తే అడిగి కంప్లైంట్ చేస్తాం. నా పిల్లోడు తండ్రిని ఖండించాడుగా. అది ఇప్పుడు జరిగింది. ఈవీఎంలో చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్లు వాడాలనే చర్చ కూడా పెరుగుతుంది సార్ భారతదేశం. బ్యాలెట్ పేపర్ అనేది కరెక్ట్. అది కాకుంటే అది లేట్ అవుతుంటుంది. ఓటింగ్ జరగడానికి లేట్ ఉంటుంది. కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంటుంది పేపర్ అనేది. అంతేగాని బ్యాలెట్ పత్రం అనేది కరెక్ట్. ఈ ఈవీఎంలు ఏంటంటే దాని మీద ఏం వచ్చినాయి? ఇప్పుడు ఒకటికైతే ఒకటి పక్క వెళ్ళిపోతుంది అనేది వచ్చింది. అంతకుముందు ఏమంటారు? నువ్వు గెలిచినప్పుడు అంటారు. అంటాడు. అది కూడా ఎత్తకొచ్చింది. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు ఎత్తకొచ్చాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఎత్తకొచ్చాడు. నిన్న వీళ్ళు ఎత్తితే దాన్ని ఏమంటారు? అది కరెక్ట్ అని నువ్వు గెలిచినప్పుడు అని. అది ఓడినప్పుడు వాడు ఏదో నిందన మోపడం ఈఎంల మీద. అది వాస్తవం ఎందుకు అది మారే అవకాశం ఉన్నదని వాటి కంప్యూటర్ ఏది ఈఎంలు తయారు చేసి వాళ్ళు టెక్నీషియన్లు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఒకదానికి అయితే ఒకదానికి వెళ్ళిపోతాయి. అది లోపల ఉంటే వాటిని జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత అని చెప్పుకొచ్చాడు. అనేది నీకు భయం వస్తుంది. అది ఇప్పుడు నిజమా వస్తుందంటే ఎవరికి అది తెలుసుకునేది లేట్ అవుతుంది. మరి ఆ పేసారం అనేది బాగా వెళ్ళింది. ఊరుకోవాలి ఇదేంటి బాబు మన భూమి వాళ్ళకి పోవటం అంటే అనేది ఇవన్నీ వచ్చినాయి. అవి నమ్మారు. అవి కూడా కొంచెం ఉపయోగపడ్డాయి.